సో నెక్స్ట్ మనకి సింప్లిఫికేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్లో భాగంగా మనకి కొన్ని ఫార్ములాస్ అయితే డెఫినెట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆబ్వియస్లీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అది. సో ఇక్కడ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి బిట్ట మరి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఎస్ రైట్. నెక్స్ట్ సో a మైనస్ బి హోల్ స్క్వేర్, సో ఇదేంటిది a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దీని నుంచి మనకి రెండు రకాల ఫార్ములాస్ వస్తాయి బేట, చాలా చాలా ఇంపార్టెంట్, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మైనస్ 2ab ప్లస్ 2ab క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే ఏమన్నట్టు రెండు a స్క్వేర్లు రెండు బి స్క్వేర్లు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై, సో ఈ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకొస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ బేట. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే 2 అనమాట. అంటే ఈ ఫామ్ లో ఉన్న ఎంత పెద్ద నంబర్లకైనా సరే, ఈ ఫామ్ లో అంటే ఈ రూపంలో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ కైనా సరే ఆన్సర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నంబర్స్ తో సంబంధం లేకుండా ఈ ఫామ్ లో ఉంటే మనకు అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఏంటి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2ab మైనస్ ఆఫ్ మైనస్ 2ab అంటే ఇక్కడ 4ab అవుతుంది. సో ఈ ab తీసుకొస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై ab ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫార్ములాస్ డెఫినెట్ గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ బేటా, మనకి చాలా చాలా ఇంపార్టెంట్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. దిస్ ఈస్, ఈ టూ ఫార్ములాస్ మనకి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి, 3ab ఇంటూ a ప్లస్ బి, రైట్. ఎస్. సో ఇక్కడ మనకి దీన్ని కొంచెం మనం ముందుకెళ్ళి రాస్తే ఒక్కసారి బిడ్డ, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. Likewise, a minus b whole cube is equals to a cube minus b cube minus 3ab into a minus b. ఓకే, సో a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే అన్ని ప్లస్లే ఉంటాయి, a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే అన్ని మైనస్లే ఉంటాయి. నో దిస్ ఇస్ వన్. ఇప్పుడు మనం దీని నుంచి a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములాని మనం రాబట్టాలి. a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములాని రాబట్టాలి. సో ఈ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బిని తీసుకొద్దాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది బయట ఇక్కడ a క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఇక్కడ నేను a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకొని, ఇప్పుడు దీంట్లో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఉంది, దీంట్లో a ప్లస్ బి ఉంది. సో a ప్లస్ బిని కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది బయట a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3ab ఇక్కడ మిగులుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఇది a ప్లస్ బి, రైట్. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 3ab. నో a ప్లస్ బి ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ab, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ab.
సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి బేటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది ఈ మొత్తం సెట్ ఇటు తీసుకొస్తే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అంటే బేటా ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. దీని ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం ముందు ముందు క్వశ్చన్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇదంతా అవసరం ఏం లేదు. యూ జస్ట్ రిమెంబర్ దిస్. ఈ ఫస్ట్ వన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లాస్ట్ వన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ వన్ కూడా గుర్తుపెట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. సో ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఈ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి తీసుకొస్తే ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో దీంట్లో నుంచి ఏ మైనస్ బి కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి కామన్ తీసేసినాం కూడా అక్కడ ఏమి ఉండదు. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనము ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి బేటా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 3ab ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో మైనస్ 2ab ప్లస్ 3ab ఏంటి బేటా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు, సో ఇక్కడ మనకి ఇది తీసుకెళ్దాం బేటా. అప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అని అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. నో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. సో ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఫార్ములాలు ఖచ్చితంగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏ క్యూబ్ మైనస్ బి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ 2 ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో ఈ 2 ఫార్ములాస్ కూడా అదే రేంజ్ లో ఇంపార్టెంట్. క్లియర్ కదా బేటా, డౌట్ ఏం లేదు కదా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. రైట్? ఎస్. సో ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వన్ బేటా, రైట్. సో మనకి రైట్, ఇక్కడ వరకు అయితే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ముందు ఏమైనా వస్తే అక్కడ చెప్తా నేను. రైట్, సారీ. సో ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి బేటా, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీనిపైన మనకి చాలా రకాల ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంటుంది బేటా. ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇంకో ఫార్ములా కూడా ఉంది ఇక్కడ మనకి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఏ విధంగా అడగొచ్చు అనేది కూడా నేను చెప్తా. ఒకవేళ ఇక్కడ ఈ ఫార్ములాలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అంటే ఈ వాల్యూ 0 అయింది అనుకోండి. ఇప్పుడు ఇది 0 అయితే 0 ఇంటూ సంథింగ్ అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది కదా. మరి ఇది మొత్తం 0 అయిపోతే మైనస్ 3abc తీసుకొస్తే ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 3abc. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇదంతా ప్రాసెస్ అనమాట. క్లియర్ కదా బేటా? రైట్, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా బేటా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. ఇది ఎక్కడ కనిపించింది మనకి, ఇక్కడ ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా అంటే బేటా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్
బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటిది బేట? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సెకండ్ దాన్ని ఎలా రాయాలి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc. థర్డ్ దాన్ని ఎలా రాయాలి? సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac. ఓకే, నో ఇక్కడ రెండు ఏ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2a స్క్వేర్, రెండు బి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2b స్క్వేర్, రెండు సి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి 2c స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక 2ab ఉంది, ఒక 2bc ఉంది, ఒక 2ac ఉంది. ఓకే, సో దీంట్లో నుంచి 2 కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది బేట? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. రైట్, ఎస్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి బేట? జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అదే వచ్చింది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అదే వచ్చింది. మరి ఇక్కడ మనం ఏం రాయాలంటే బేట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాకపోతే దీనికి ఇది డబల్ ఉంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది బేట? ఇక్కడ నుంచి వచ్చింది. సో దీని ఈజ్ ఈక్వల్ టు నేను ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాయచ్చా? రాయలేం. ఎందుకంటే ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? ఇది వస్తుంది. అంటే దీని అంతా సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. ఒకవేళ దీని ముందు నేను 1/2 అని పెట్టాను అనుకో, అంటే దీని ముందు ఇట్లా 1/2 అని నేను పెడితే ఇక్కడ 1/2 వస్తుంది. ఓకేనా? రైట్, ఇక్కడ కూడా 1/2 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 1/2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మనకి ఇది వచ్చిందా లేదా? రైట్, ఎస్. సో కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఏం బేట? హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు బేట? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హాఫ్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్కొక్క దగ్గర మనకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ ఫార్ములా మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఆ పర్టికులర్ దానికి ఆ ప్లేస్ లో మనకి ఏది యూజ్ అవుతే దాన్ని మనం యూజ్ చేస్తాం, ఆ ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటాం అక్కడ. క్లియర్ కదా బేట? డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ అ పాయింట్ అనమాట. రైట్, సో ఈ ఫార్ములాస్ అన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం. డౌట్ ఏం లేదు కదా? చలో, రైట్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి బేట. ఈ క్వశ్చన్ ఏముంది అంటే ఒకసారి జాగ్రత్తగా చూస్తే 2018 స్క్వేర్ బై 2017 స్క్వేర్ ప్లస్ 2019 స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది మన క్వశ్చన్. సరే, ఓకే బేట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా బేట? 2018ని ఎక్స్ అనుకుంటున్నా. సో ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది బేట? ఇది ఎక్స్ స్క్వేర్ బై ఇదేమవుతుంది? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఉంది చూడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉంది. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉందా లేదా? ఎస్. మరి ఇక్కడ ఇది ఏమైతుంది బేట? ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమైంది చెప్పండి? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఇది మైనస్ 2. సో ఎక్స్ స్క్వేర్ బై ఇది ఏమైతుంది బేట? ఇది 2x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 అంతే కదా? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 మైనస్ 2. సో 2 క్యాన్సిల్. నో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. నో వాట్ ఈస్ ద ఆన్సర్ బేట? 1/2 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఈ ఫార్ములా తెలిస్తేనే ఇక్కడ మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. అంతేగాని ఈ 2017కి స్క్వేర్ కనుక్కొని 2019కి స్క్వేర్ కనుక్కొని 2018కి స్క్వేర్ కనుక్కోవాలి అంటే అది మన వల్ల కాదు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పెద్ద పెద్ద నంబర్లు ఉండి వాటికి స్క్వేర్లు క్యూబ్లు ఉంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక ఫార్ములా ఉందనే విషయం నువ్వు గుర్తుపట్టాలి. ఓకేనా? పెద్ద పెద్ద నంబర్లు విత్ స్క్వేర్స్ క్యూబ్స్ అంటే పవర్స్ అనేవి పెద్ద పెద్దగా ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఏదో ఒక ఫార్ములా ఉందని మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ వన్ బేట. రైట్, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది బేట చూడడానికి? ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి అంటే ఏమన్నట్టు? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఈ 11.86 ఎలా వచ్చిందంట బేట? 18.43 మైనస్ 6.57 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే
అది 11.86. అంటే కింద ఏం రాయాలి ఇప్పుడు? కింద ఏముందన్నట్టు a మైనస్ బి ఉందన్నట్టు, అవునా కాదా? సో ఇది ఏంటిదంటే బేట 18.43 మైనస్ 6.57 అనమాట. అంటే ఏంటిది? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై a మైనస్ బి. అంటే ఏంటిది? a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి బై a మైనస్ బి. a మైనస్ బి క్యాన్సిల్. ఇక్కడ ఏం మిగిలింది బేట? a ప్లస్ బి. సో a ప్లస్ బి అంటే ఏంటి? 18.43 ప్లస్ 6.57. సో ఇక్కడ ఇది ఎంత వస్తే అదే మనకు ఆన్సర్. 18 ప్లస్ 6 24, 0.43 ప్లస్ 0.571. సో వాట్ ఈస్ ద ఆన్సర్ బేట? 25 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. గుర్తు పట్టాలి దాన్ని ఖచ్చితంగా. ఇక్కడ 18.43 ఇంటూ 18.43 అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేసి, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ వచ్చిందని దీంతో డివైడ్ చేయాలంటే నీకు 25 రావడం అనేది అది ఇంకా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. 25 అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడే ఆగిపోతాయి. డెఫినెట్గా అక్కడ నీకు ఏదో ఒక ఫార్ములా ఉందనే విషయం నువ్వు గుర్తుపట్టాలి. డౌట్ ఏం లేదు కదా? ఎస్. నెక్స్ట్ వన్ బేట. యా, ఇక్కడ ఇది ఎలా ఉంది బేట? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. 943 ప్లస్ 864. ఇది జీరో ఉంటుంది బేట. ఇక్కడ దెర్ ఇస్ నో జీరో. చూడడానికి ఎలా ఉంది ఇది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ బై, ఇది కింద 943 కానీ 864 కానీ లేదు. కానీ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 ఇంటూ 943 ఇంటూ 2 ఇంటూ 864 అని రాసుకోవచ్చా లేదా? అంటే ఏంది? ఇక్కడ కింద ఏముంది? 2a ఇంటూ 2b అని ఉంది. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది బేట? 4ab కదా. సో 4ab. ఇఫ్ 2 ఇంటూ 2 4, a ఇంటూ b 4ab. సో 4ab by 4ab ఈజ్ ఈక్వల్ టు ఎంత బేట? 1. నో 1 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అంటే దీనికి ఆన్సర్ ఏంటి? 1. జాగ్రత్తగా చూస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇక 943కి 864కి స్క్వేర్లో అంటే యాడ్ చేసి స్క్వేర్ చేయడం, సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేయడం అనేది అది కాదు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. డినామినేటర్లో ఉన్నది కూడా న్యూమరేటర్కి ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ అయి ఉంటుంది. ఈ విషయం మనం ఖచ్చితంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. క్లియర్ కదా బేట? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. యా, సో ఇక్కడ ఇది 2.45 బేట. 2.45. యా, ఇక్కడ మనకి యాక్చువల్గా a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు ఏమని చెప్పాను బేట? నేను a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి అని చెప్పిన. దీన్ని కొంచెం మనం ఎలాబరేట్ చేసి రాయొచ్చు. a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఎందుకు? ఇది లోపలికి దీన్ని మల్టిప్లై చేయి, దీన్ని కూడా మల్టిప్లై చేయి. a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2.45, b ఈజ్ ఈక్వల్ టు 1.55 ని మనం తీసుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బట్ దీన్ని ఎలా రాయొచ్చు? a క్యూబ్ అని రాయొచ్చు. ఓకేనా? సో ఇదేంటిది? 2.45ని a అనుకున్నాం కాబట్టి ఇది 1.55 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తా అంటే బేట నేను 3 ఇంటూ ప్లస్ కదా, ఇది ప్లస్ 3 ఇంటూ 1.55, సారీ 3 ఇంటూ 2.45 1.55 హోల్ స్క్వేర్ మైనస్ 4.65 అంటే 3 ఇంటూ 1.55 ఇంటూ 2.45 హోల్ స్క్వేర్ మైనస్ 1.55 హోల్ క్యూబ్. ఇది 2.45 హోల్ క్యూబ్. ఇక్కడ ఇది ఏమవుతుంది బేట చెప్పండి? ఇక్కడ ఇది a క్యూబ్, ఇక దీనిలాగా మైనస్ మైనస్ బి క్యూబ్, అంతే కదా. ఇగో ఏ బి కదా. సో a క్యూబ్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి మైనస్ 3a స్క్వేర్ బి. ఇగో ఏ ప్లేస్లో ఇది a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ 3ab స్క్వేర్. ఓకేనా? నో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. రైట్. 3a స్క్వేర్ బి మైనస్ 3a స్క్వేర్ బి అంటే ఒక దగ్గరనేమో 1.5 ఏంటి ఇక్కడ 1.55 హోల్ స్క్వేర్ కి స్క్వేర్ ఉంది, 1.55 కి హోల్ స్క్వేర్ ఉంది. ఒకసారి చూద్దాం ఇక్కడ యాక్చువల్గా. యా, a క్యూబ్ ప్లస్ దేనికి ఉండాలి? 3ab స్క్వేర్ మైనస్ 3ba స్క్వేర్.
ఓకేనా, పర్ఫెక్ట్ మైనస్ బి క్యూబ్, రైట్. సో ఈ డినామినేటర్ ఏముంది మన ఇక్కడ మనకి, ఇగో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ పైన దాన్ని ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని రాయొచ్చు, కింద దాన్ని ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది బేట, ఏ మైనస్ బి మిగులుతుంది. అంటే పైనది మొత్తం కూడా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది, కిందిది మొత్తం కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందని చెప్పి మనం గుర్తుపట్టాలి. గుర్తుపడితేనే దానికి ఆన్సర్ వస్తుంది, లేకపోతే వాటన్నిటికీ క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేసి వాటిని మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ అనేది రాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో 2.45 మైనస్ 1.55, 2.45 మైనస్ 1.55 అంతే కదా, ఆన్సర్ ఇదే వచ్చింది కదా. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 2.45 అంటే 245లకి వెళ్ళి 155 పోతే మనకి ఏం మిగులుతుంది బేట, ఇక్కడ 0.9 విల్ బి యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ఇట్, 0.9. చాలా ఇంపార్టెంట్. ఎస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ బేట, ఇది చాలా ఇంపార్టెంట్. 2020 స్క్వేర్ ప్లస్ 2021 స్క్వేర్. యాక్చువల్గా ఈ స్క్వేర్లు ఫైండ్ అవుట్ చేయాలంటే డెఫినెట్గా మన వల్ల కాదు. ఆ వచ్చినటువంటి వాల్యూ అంటే ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, సో వేస్ట్ ఆఫ్ టైం. ఒకసారి చెప్తాం వినండి బేటగా. దీన్ని ఈ 2020ని మనం ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం బేట. ఓకేనా. 2021 అనేది ఏమైందంటే మనకి ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకేనా, రైట్. సో దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకో, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ తీసుకో. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదేంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. అంతేనా, రైట్. సో ఇక్కడ ఏంటిది అంటే a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా వచ్చింది 2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. అవునా కాదా. సో 1 క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది బేట, 2x స్క్వేర్ ప్లస్ 2x వచ్చింది. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏ వాల్యూ తీసుకోవాలో 2a వాల్యూ తీసుకుందాం డైరెక్ట్గా. సో ఇటు 2 తోటి మల్టిప్లై చేయి, ఇటు కూడా 2 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ 4x అని వస్తుంది. అంతేనా. తీసుకపోతే దీన్ని సబ్స్టిట్యూట్ చేయి, అండర్ రూట్ ఆఫ్ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1. ఇప్పుడు దీన్ని చూడడానికి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందంటే బేట, ఇది ఈ 4x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 అనేది ఎలా ఉంది అంటే ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇది 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది. అంటే దీన్ని మనము కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాస్తే దీన్ని 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. అంటే ఇది మొత్తం ఏమైతుంది బేట, ఇది 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటంటే 2x ప్లస్ 1. వాట్ ఈస్ ఇట్, 2x ప్లస్ 1. మనం ఆల్రెడీ మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం బట్ x ఈజ్ ఈక్వల్ టు 2020 అనుకున్నాం కాబట్టి సో 2 into 2020 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి బట్ 4041 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో దట్ ఈస్ అ పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. ఎస్, ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇంత పెద్దగా చేయాల్సినటువంటి అవసరం ఉందా ఖచ్చితంగా అంటే ఇంత పెద్దగా చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు బేట. ఒక చిన్న విషయం చెప్తా వినండి. ఇక్కడ a ప్లస్ 1 ఉంది కదా, ఇప్పుడు దీనికంటే ఇది ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్లేస్లో నేను 2 రాస్తున్నా, దీని ప్లేస్లో 3 రాస్తున్నా. చూడండి, దీని ప్లేస్లో 2 రాసిన, దీని ప్లేస్లో 3 రాసిన. సో a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇదొక 4, ఇదొక 9. 4 ప్లస్ 9 ఎంత 13. ఈ 1 ఇటు తీసుకురా. సో 13 మైనస్ 1 ఎంత 12, రైట్. ఇక్కడ సబ్స్టిట్యూట్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 12 ప్లస్ 1. నౌ రూట్ ఆఫ్ 24 ప్లస్ 1 ఎంత బెటర్ 25. దెన్ రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. మరి ఎలా వచ్చింది, యాక్చువల్గా దీని ప్లేస్లో ఏం రాసినావు 2 రాసినావు, దీని ప్లేస్లో ఏం రాసినావు 3 రాసినావు. ఈ రెండిటి యొక్క సమ్మే నీకు ఇక్కడ వచ్చింది. అవునా కాదా. మరి ఇప్పుడు దీని ప్లేస్లో 2, దీని ప్లేస్లో 3 రాస్తుంది, ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వచ్చింది. మరి ఏది రాయకుండా డైరెక్ట్గా ఎలా తీసుకుంటే ఈ రెండింటి యొక్క సమ్ వస్తుంది. అంటే ఏంది 2020 ప్లస్ 2021 ఈజ్ ఈక్వల్ టు ఎంత బెట, ఇది 441 విల్ బి యువర్ ఆన్సర్. 441 అనేది నీకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ విధంగా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏ రెండు యొక్క స్క్వేర్ రాస్తున్నామో వాటి యొక్క మొత్తం, ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తమే ఇక్కడ ఫైనల్ గా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా అలాగే ఉంది కదా. సో ఈ రెండింటి యొక్క మొత్తం ఫైనల్ గా ఆన్సర్ రావడం జరుగుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్.